పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు 3 టౌన్ పిఎస్ ఎదుట ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దళితులపై చింతమనేని ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలను వైరల్ చేశారన్న ఆరోపణలపై వైసీపీ నాయకుడు కామిరెడ్డి నానిని పోలీసులు అరెస్ట్ చేశారు. నానికి నిన్ననే వివాహం జరిగి భార్యతో కలిసి అత్తారింటికి వెళుతూ ఉండగా పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో పిఎస్ ఎదుట వైసీపీ కార్యకర్తలు, బంధువులు ఆందోళనకు దిగారు. మరి ఈ ఘటనకు సంబంధించిన తాజా అప్డేట్స్ మా ప్రతినిధి రాజు మనకు అందిస్తారు. రాజు, చింతమనేని వ్యవహారం రోజు రోజుకి ఒక రాజకీయ వాతావరణం అయితే నెలకొందని చెప్పొచ్చు. నిన్నటి వరకు నిన్న కత్తుల రవి అనే వ్యక్తిని అరెస్ట్ చేసినటువంటి పోలీసులు ఈ రోజు వైసీపీ రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్ అయినటువంటి కామిరెడ్డి నానిని ఈ రోజు అరెస్ట్ చేశారు. అయితే నానికి నిన్న వివాహం జరిగి భార్యతో కలిసి అత్తవారింటికి వెళ్తున్న సమయంలో నానిని అరెస్ట్ చేసి పోలీసులు 3 టౌన్ పోలీస్ స్టేషన్ కి అయితే తరలించారు. ఈ వీడియోని ఎందుకంటే ఇతని శ్రీరామవరం కావడం, అదే విధంగా ఈ చింతమనేని ప్రభాకర్ మొట్టమొదటిగా ఈ మాట్లాడింది కూడా శ్రీరామవరం గ్రామంలోనే కావడంతో మొదటగా ఈ వీడియోను షేర్ చేసింది కామిరెడ్డి నాని అంటూ పోలీసులు అయితే విచారణలో తేల్చి ఈ రోజు అయితే అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి 3 టౌన్ పోలీస్ స్టేషన్ ముందు పోలీస్ స్టేషన్ తీసుకురాగానే మొత్తం కుటుంబ సభ్యులు, బంధువులు, అత్తింటి వారు, అదే విధంగా వైసీపీకి సంబంధించినటువంటి పార్టీ క్యాడర్ మొత్తం అంతా కూడా పోలీస్ స్టేషన్ ముందు వీళ్ళైతే కూర్చుని ఆందోళన అయితే చేస్తున్నారు. నిన్న వివాహం జరిగినటువంటి నానిని ఈ రోజు ఏ విధంగా మీరు పోలీసులు అత్తవారింటి దగ్గర నుంచి తీసుకొచ్చి అరెస్ట్ చేసి స్టేషన్ లో పెడతారని మొత్తం కుటుంబ సభ్యులు అయితే పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన చేస్తున్నారు. సంధ్య, ముఖ్యంగా చూసినా కూడా తండ్రి కన్నీరు పెడుతున్నారు. కొత్త పెళ్లి కొడుకు వెళ్ళినటువంటి నా కొడుకుని ఈ విధంగా అరెస్ట్ చేసి తీసుకెళ్లడం పోలీసులు పగలని చెప్పేసి అతనైతే తండ్రి తండ్రి మున్నీరు అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరోపక్క చూస్తే వైసీపీకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా భారీగా ఇక్కడ చేరుకోవడంతో పోలీసులకు, అదే విధంగా ఈ వైసీపీ కార్యకర్తలకు, బంధువులకు మధ్యన ఒక ఉద్రిక్త వాతావరణం జరిగి వివాదం అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సంధ్య, రైట్ రాజు.